లక్ష్మీకాంతం కమలనయనం. హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి తర్వాత ఇప్పుడు వచ్చే అన్నీ కూడా మంచిగా పండగలే అన్నమాట. ఇప్పటి నుంచి ఇంకా అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. సో మనకి ఏకాదశి తర్వాత ఎన్ని పండుగలు వస్తాయో కంటిన్యూగా లక్ష్మీ పూజ ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇంకా పొద్దున్నే అయితే లేచి తలంటి స్నానం చేసుకొని మంచిగా గడపలకు గట్ల పసుపు కుంకుమ అన్నీ పెట్టేసిన తర్వాత పెట్టిన తర్వాతకి గడపలకి ఇంకా దేవుడి సామాన్ అయితే కడిగి బొట్లు అయితే పెడుతున్నా అనమాట. నేను ఎక్కువ అయితే శుక్రవారం రోజు అట్లా దేవుళ్ళని తీసి అన్నీ కూడా దేవుళ్ళకి స్నానం చేపించి మంచిగా బొట్లు అయితే పెడతా అనమాట. తొలి ఏకాదశి రోజు కూడా ఇక అన్ని దేవుళ్ళని తీసి మంచిగా స్నానం చేపించి దేవుళ్ళకి మంచిగా బొట్లు అయితే పెడుతున్నా అనమాట. ఈసారి అయితే నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకొని ఇంకా ఫాస్టింగ్ ఉందామనేసి అనుకున్నా అనమాట. ఈసారి ఎందుకో ఏమో నాకు అనిపించింది అట్లా. ఈసారి మంచిగా తొలి ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండాలి, దేవుడికి మంచిగా 7 పిండి దీపాలు పెట్టుకోవాలనేసి నా మనసులో అనిపించింది. అనిపించగానే అసలు ఎందుకు అనిపించిందో తెలియదు, నాకు ఒక్కటే సరిగా అనిపించగానే నాకు తెలియపోయినా కూడా వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు ఎట్లా పెట్టాలి ఏందనేసి నాకు అసలు ఏం తెలియదు అనమాట. అయినా కూడా తెలుసుకోవాలి, ఎట్లయినా చేయాలనేసి నేను డిసైడ్ అయినా. గౌరమ్మని చేసుకున్న తర్వాతకి మనకి దూది ఉంటుంది కదా, దాంతోనే నేను ఇట్లా మాల అయితే చేసిన అనమాట. గౌరమ్మకి ఎప్పుడైనా నేను ఇట్లనే చేస్తా, ఇంట్లో వినాయక చవితి వచ్చినా సరే నేను ఇట్లనే చేస్తా అనమాట. అండ్ ఇక్కడ మొత్తం కూడా ఇంకా గౌరమ్మని కూడా బొట్లు గట్లా పెట్టి దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీదేవి గణేష్జీ విగ్రహం, లక్ష్మీదేవి వినాయకునికి ఇంకా బొట్లు అయితే పెట్టేసిన అనమాట. ఎప్పుడైనా మనము వెంకటేశ్వర్ల స్వామికి పిండి దీపాలు పెట్టుకోవాలనుకొని మనము సపరేట్గా ఇట్లా పూజ చేసుకున్నట్టయితే వెంకటేశ్వర్ల స్వామి ఫోటో దగ్గర మనకి లక్ష్మీదేవి ఇంకా వినాయకుడు విగ్రహం అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే ఒక పీట అయితే తెప్పించిన అనమాట స్వామి వారిని పెట్టడానికి. ఎందుకంటే మా దగ్గర ఇంతకుముందు లేకుండే పీట, అందుకోసమని పీట అయితే తెప్పించిన. పీట పైన మనకి ఇక్కడ మనం బియ్యం పిండితోని ముగ్గు అయితే వేస్తున్నా అనమాట. ఫస్ట్ ముగ్గు వేసుకున్న తర్వాతకి ఎల్లో కలర్ మన క్లాత్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ క్లాత్ వేసి మంచిగా దేవుళ్ళని అయితే పెడుతున్నా అనమాట. వెంకటేశ్వర స్వామికి తులసిమాలను వేస్తే మంచిది అనమాట. తులసిమాల కూడా దేవుడికి చాలా ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసి ఇంకా దానికి తర్వాత లక్ష్మీదేవి ఇంకా వినాయకుడు కూడా మంచిగా పూలతోనైతే అలంకరిస్తున్నా అనమాట. తులసిమాల ఇంకా మనకి ఇలాచీల మాల కూడా వేస్తారనమాట. ఇలాచీలు మనకి అంటే కుచ్చి వేయాలని చెప్పుండే నేను అడిగినప్పుడు కొంతమందిని, అంటే నాకు తెలియదు కాబట్టి నేను పెద్దవాళ్ళ దగ్గర అడిగినప్పుడు చెప్పుండే అనమాట. బట్ నాకైతే అది వీలు కాలేదనేసి నేను తులసి మాల అయితే తెచ్చిన అనమాట. తెచ్చి ఇంకా స్వామివారికి అయితే అలంకరించిన. ఇంకా పువ్వులు అవన్నీ పెట్టంగానే స్వామివారు నిజంగా ఎంత బాగా అనిపిస్తున్నారో. ఇంకా లక్ష్మీదేవికి అయితే ఇంకా తామర పువ్వులు అంటే ఇష్టం కదా, అందుకోసమని తెప్పించిన అనమాట. మనం తామర పువ్వులు ఎప్పుడు తీసుకోవాలన్నా పొద్దున్నే వెళ్ళి తీసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా బయటికి వెళ్తున్నప్పుడు తులసి మాల ఎప్పుడైతే తెప్పించినా ఇంకా వాటితోనే తామర పువ్వులు కూడా కనిపిస్తే అమ్మవారికి ఇష్టం అని తెప్పించిన అనమాట. నేను బయటికి అయితే వెళ్ళలేదు, పొద్దున లేచి ఇంకా నేను ఇంట్లో పనులు చేస్తున్నా. హరీష్ అయితే ఇక బయటికి వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చిండు అనమాట. పొద్దున తీసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి తామర పువ్వులు. ఇంకా మల్లె పువ్వులు కానీ ఫ్లవర్స్ అన్నీ కూడా బయట నుంచి పొద్దున్నే ఇక హరీష్ వెళ్ళి తెచ్చిండు అనమాట. నిజంగా అమ్మవారికి తామర పువ్వులు పెడితే ఎంత కలగా ఉందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు తొలి ఏకాదశి రోజు, అంటే నేను ఫాస్టింగ్ ఉండి నేను ఇంతకుముందు అయితే అసలు నేను నార్మల్గా దీపం పెట్టుకునేదన్నమాట. ఎందుకంటే నాకు అంత తెలియపోతుండే ఇట్లా పిండి దీపాలు పెట్టాలి, ఇట్లా మంచిగా జరుగుతుంది అని నాకు అంత తెలియపోతుండే. కానీ నాకు ఒక్కటేసారి నాకు మనసులో అనిపించింది అనమాట. అది కూడా ఒక 10 రోజుల వెనుక అనమాట. ఒక 10 రోజులు అవుతుంది ఇంకా మనకి తొలి ఏకాదశి వస్తుంది అనగా 10 రోజులకి అనిపించింది అనమాట నాకు. ఇట్లా పిండి దీపాలు పెట్టాలి, దేవుడికి ఇట్లా అలంకరించుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. పిండి దీపాలు
పెట్టాలనగానే అసలు ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, అసలు దేవుడికి ఏం సామాన్ కావాలి అంత ఐడియా లేపుకుండే నాకు. కానీ నాకు మనసులో అనిపించింది ఎట్లయినా స్వామివారికి మంచిగా నేను వారికి పూజ చేయాలి, పిండి దీపాలు పెట్టాలనేసి అనుకున్నాను అనమాట. అప్పటికి నాకు అసలు ఏమీ తెలియదు, అసలు పిండి దీపాలు అంటే ఏంది, అసలు ఎట్లా చేస్తారు. ముందే ఎన్ని డౌట్స్ ఉంటాయి మన ఆడవాళ్ళకి, చాలా డౌట్స్ ఉంటాయి ఏమైనా చేయాలంటే. పూజలో అసలు ఏమైనా తక్కువ చేసినా, నేను ఏమైనా తెచ్చినా తేలేదా, అవన్నీ ఒకటికి 2-3 సార్లు అడిగింది అనమాట. నాకు తెలిసిన వాళ్ళని అడిగి ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర తెలుసుకొని ఇంకా మొత్తానికి అయితే డిసైడ్ అయినా. ఇక్కడ వచ్చి అయితే నేను దీపం కోసం అయితే ఇట్లా బియ్యం పిండి అయితే కలుపుతున్నా అనమాట. మన పిండి దీపాల కోసము పాలు ఇంకా కొంచెం బెల్లం వేసి నెయ్యి గట్ల వేసి కలుపుకొని మంచిగా ఇట్లా ఉండల్లాగా చేసి ఇట్లా చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం చేసిన నేను, ఎట్లా వస్తాయో ఏందో, అసలు వస్తాయా రావా అని ఎంత డౌట్లు ఉండే నా మనసులో. అసలు ఎట్లా చేయాలి, ఎట్లా వస్తాయా రావా, అట్లా ఆ షేప్ చేయడం కానీ అవన్నీ కూడా కొంతమంది ఇరిగిపోతాయి అట్లా అంటారు కదా పిండి దీపాలు. అట్లా ఏం కాకుండా చాలా మంచిగా వచ్చింది. మనకు పిండి దీపాలకైతే ఇంట్లోనే బియ్యం కడిగి 1 గంట సేపు ఆరబెట్టిన తర్వాతకి వెంటనే మిక్సీ పట్టుకొని దాంట్లో ఆవు నెయ్యి, పాలు, కొంచెం బెల్లం వేసి ఇట్లా నేను పిండి దీపాలకైతే రెడీ చేసుకున్నా అనమాట. చేసుకొని ఇక్కడ గోవింద నామాలు కూడా పెడుతున్నా. మనకి ఆవు నెయ్యితోనే దీపం అనేది ముట్టిస్తాను అనమాట. ఆవు నెయ్యి దాంట్లో వేసి ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు వేసి మంచిగా దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట. నాకు అంత ఐడియా లేకపోయినా కూడా నేను కనుక్కున్నా కాబట్టి, సో నాకంటే మీకు ఎవరికైనా ఎక్కువ తెలిస్తే కూడా నాతో షేర్ చేసుకోండి. నాకైతే తెలీదు, నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి. ఇంకా ఈ పూజలో ఏదైనా మిస్టేక్ అయితే కూడా నాతో షేర్ చేసుకోండి మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి బయట తులసమ్మకి అయితే పువ్వులు పెట్టి ఇంకా తులసమ్మకు కూడా నేను పూజ చేసుకున్నా. తులసమ్మకు కూడా మంచిగా ఇక్కడ నేను పొద్దున రోజు దీపం పెట్టుకుంటా తులసమ్మకి. పొద్దున్నే ఇక స్నానం చేయగానే దేవుడికి అయితే దండం పెట్టుకున్న తర్వాతకి తులసమ్మకు కూడా అట్లనే పూజ చేసుకుంటా రోజు కూడా. తులసమ్మని పెట్టిన కాంచి నాకు మనసుకి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకో ఏమో తెలీదు. ఎవరైనా పెట్టుకోకపోతే కూడా ఇంట్లో తులసమ్మ ఉంటే చాలా మంచిది. నాకు తెలిసిన వారికి చెప్తున్నా, దేవుళ్ళ అందరినీ అలంకరిస్తే నిజంగా అసలు ఎంత బాగా కనిపిస్తున్నారో, నాకే ఎంత హ్యాపీగా అనిపించింది ఈసారి, ఎందుకో ఏమో తెలియదు కానీ. సో మంచిగా ఇక ఫైనల్గా అయితే పూజ అయితే ఇక పూర్తయిందనమాట. నేనేమైనా ఈ పూజలో మిస్టేక్ చేసినా కూడా, నాకేమైనా తెలియక నేను చేసినా కూడా, సో నాకైతే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో మీకేమైనా తెలిస్తే కూడా వెంకటేశ్వర స్వామి పూజ గురించి సో నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్లీ మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తాను. ఫైనల్గా అయితే దేవుళ్ళకైతే మంచిగా పూజ అయితే అయిపోయింది. నైవేద్యం వచ్చేసి నేను సగ్గుబియ్యం స్వీట్ పాయసం అయితే చేసిన అనమాట. ఇంకొచ్చేసి ఇక్కడ 7 పిండి దీపాలు అయితే పెట్టిన. దాని తర్వాత ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా 7 రకాలు ఉండాలన్నమాట, ఫ్రూట్స్ కూడా పెట్టేసిన అనమాట. అన్నిటికంటే మనకి ఎక్కువ అయితే కొబ్బరికాయే, మనకు అట్టి పండ్లు మాత్రం కంపల్సరీ ఉండాలి పూజలో. మనకి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి కూడా మనం పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయే ఇంకా మనకి అట్టి పండ్లు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. మొత్తానికైతే పూజ చాలా మంచిగా జరిగింది. సో మీరందరూ కూడా బాగుండాలి, నేను కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా దేవుడికైతే నేను మొక్కున్నా అనమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు పూజ అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇట్లనే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి కూడా. అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశాయ.